తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మనం ఎంత కష్టపడుతున్నా, ఎంత గొడ్డు చాకరీ చేస్తున్నా ఆవగింజంత అదృష్టం కలిసి రావాలి అని అంటుంటారు కదా. రైట్. అదృష్టం కొంత ఉన్నా కూడా అది అలా మెరాకిల్ లాగా అదొక మ్యాజిక్ చేస్తుంది. అంటే అవును. ఉన్నటువంటి ఈ 27 నక్షత్రాలలో ఖచ్చితంగా వీళ్ళు అదృష్టవంతమైనటువంటి నక్షత్రాలు అని ఢంకాబద్ధంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రం వాళ్ళు అదృష్టవంతులుగా కన్సిడర్ చేయాలి? ఒకసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే అదే మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఏదైనా సరే పవర్ ఉండడానికి ఉంటుంది. చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం జనరల్‌గా ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా సరే చెప్పే నక్షత్రాలు వాళ్ళు కాకుండా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా ఏమంటాం తెలివి చూపించిన వాళ్ళు ఉండొచ్చు, అదృష్టం చూపించిన వాళ్ళు ఉండొచ్చు. ఈ ఎనర్జీ, కాస్మెటిక్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కానీ అందుకే మనం ఏమంటామంటే అంతిమంగా ఎప్పుడైనా సరే ఓవరాల్‌గా జాతకం అనేది మరికొంత నిర్ధారణ చేస్తుంది. ఇవేంటంటే లగ్నం. ఇది ఒక సర్వే లాంటిదనుకోండి. సర్వే లాంటిది. లగ్నమే ప్రధానం. చాలా మంది కమెంట్స్ పెట్టొచ్చు. రైట్. లగ్నం చూడాలి కదా, లగ్నమే ప్రధానం. రైట్. కానీ ఇప్పటికీ లగ్నం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు. నక్షత్రాన్నే బేస్ అంటే చంద్రుని రీత్యా చూసుకునే వాళ్ళు ఉన్నారు. చంద్రుని రీత్యా చూసుకున్నా కూడా ఫలితం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఓవరాల్‌గా ఒక్కొక్క నక్షత్రం బట్టి చెప్తున్నాం. ఇప్పుడు నక్షత్రం అంటే చంద్రుడు కదా సార్. కదా! హ్మ్. ఈ నక్షత్రం అనేది మనం చెప్పినప్పుడు ఏంటంటే ఓకే. అంత మాత్రం అంటే ఇప్పుడు మనం చెప్పేవి ఎక్కువ మంది పరిశీలన మనం చూసింది. హ్మ్. అంటే ఉదాహరణకి ఒక 100కి 80 నక్షత్రాలు ఇలాంటి ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా అదృష్టం ఉంది అని ఒక తీర్మానం మనం చేసాం. రైట్. సో, ఈ 20 నక్షత్రాల్లో 27 అసలు ఉదాహరణకు చెప్తున్నా శాతంగా. శాతం చెప్తున్నారా? రైట్. 100కి 80% మనం చెప్పిన నక్షత్రాల వాళ్ళు ఎక్కువ మంది అలానే ఉన్నారు. 20 వాళ్ళు లేరు హ్మ్. కదా! ఆ శాతం అంటే పర్సెంటేజ్ అనేది ఎక్కువ అక్కడుంది. హ్మ్. ఏదైతే మనం అదృష్టం అని పేర్కొంటున్నామో ఆ నక్షత్రాల్లో మనం ఎక్కువ చూసాం. కరెక్ట్. అంత మాత్రాన మిగతా వాళ్ళు కాదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అది రేర్‌గా జరుగుతుంది. జరుగుతుంది. కొన్ని కాంబినేషన్స్. హ. సో, ఇక్కడ కానీ ఖచ్చితంగా అదృష్టం అనేదైతే గనక ఏదైతే మేష రాశిలోకి వచ్చినప్పుడు భరణి నక్షత్రానికి ఎక్కువ అదృష్టం అనేది ఉంది. ధరణి ఏళ్తారనేది కూడా భరణి నక్షత్రం వాళ్ళు ధరణి ఏళ్తారనేది కూడా మనం చూసి ఉన్నాం, నిజమేనా? విన్నాం. అంటే హ్మ్. నేను చూసినంత వరకు పర్వాలేదు. భరణి నక్షత్రం వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర. పెద్దగా అవస్థ పడిన వాళ్ళని నేను చూడలేదు. రైట్. అంటే ఏమంటాం బాల్యంలో అవస్థ పడినా, ఎక్కడైనా కొద్దిగా అవస్థ పడినా, మళ్ళీ ఒక పెద్ద స్థాయికి స్టేజ్‌కొచ్చి. మళ్ళీ రావటమే ఎక్కువ మందిని చూసా. శుక్రుడు అలా కాపాడుతూ ఉంటాడని అనుకోవచ్చా? అనే అనుకోవాలి. సో, రైట్. మొత్తానికైతే కొద్దిగా లైఫ్‌లో అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే జీవితంలో అనుభవించవలసిన భోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆల్‌మోస్ట్ ఆల్ అంటూ ఉంటారు. అయితే ఇక్కడ నేనైతే మనం ఏమంటాం తమిళనాడు ఆవిడది చూడలేదు కానీ బట్ చాలామంది అంటూ ఉంటారు ఆవిడది జయలలితది కూడా భరణి భరణి నక్షత్రం అని. నక్షత్రం. బట్ నేనైతే చూడలేదు. అందుకని నిర్ధారించలేను. కానీ చాలామంది అనగా విన్నాను అంతవరకే. హ్మ్. సో, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే వెంటనే ఉన్న నక్షత్రం కూడా అదృష్టమే కృత్తిక. కృతికా నక్షత్రం. సో, కృత్తిక నక్షత్రం వాళ్ళకి కూడా ఖచ్చితంగా అదృష్టం పట్టడం అనేది ఉంటుంది. ప్యూన్ నుంచి అయినా సరే తర్వాత ఆఫీసర్ స్థాయికి ఎదగగలిగే అదృష్టం వాళ్ళకుంటుంది. అంటే చిన్న స్థాయిలోనే పుట్టొచ్చు. లేదా చిన్న స్థాయి ఉద్యోగాల్లోనే ఉండొచ్చు. కానీ అంచెలంచెలుగా ఒక మంచి స్థాయికి లీడ్ అవ్వగలిగే అదృష్టం అయితే గనక కృత్తిక నక్షత్రానికి ఉంది. సో, అది మంచి నక్షత్రం. తర్వాత ఏదైతే మనకు వృషభ రాశి. వృషభ రాశిలో రోహిణి నక్షత్రం అది కూడా అదృష్టానికి సంబంధించింది. సో, వీళ్ళకేంటంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇంచుమించుగా 30 ఏళ్ళు వస్తే గానీ కరెక్ట్ లైఫ్ రాదు. కానీ అక్కడి నుంచి వాళ్ళు అదృష్టవంతులని చెప్పాలి. సో, ఇప్పుడే 14 ఏళ్ళో, 15 ఏళ్ళ వాళ్ళు అయితే మనం చెప్పింది వాళ్ళకి అసహజంగా అనిపించొచ్చు. ఇదేంటి మా వాడు ఎందుకు సరిగ్గా చదవడు. హ్మ్. ఏ ఉద్యోగం ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు మానేస్తాడో వాడికే తెలీదు. కాసేపు వ్యాపారం అంటాడు, కాసేపు ఉద్యోగం అంటాడు అని కలత పడొచ్చు. కానీ నా అంచనా ప్రకారం వాళ్ళు ఇంచుమించుగా 30-32 మధ్య మంచి లైఫ్ లీడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. అది రోహిణి నక్షత్రానికి. తర్వాత వచ్చేప్పటికి మనకి మిథున రాశి. సో, మిథున రాశిలోకి వచ్చేప్పటికి ఆరుద్ర నక్షత్రం అనేది
ఉమ్. చాలా మంచి అదృష్టమా? నక్షత్రం, అదృష్టం ఎక్కువ ఉంటుంది. కానీ స్వయం కృషి కూడా అలాగే ఎక్కువ ఉంటుంది. అంటే ఇతరుల హెల్పింగ్ అనేది వీళ్ళకి తక్కువ ఉంటుంది. స్వయం కృషితో అభివృద్ధి చెందే నక్షత్రాల్లో ఆరుద్ర ఉంటది. బ్యూటిఫుల్. అలాగే వాళ్ళ మీద వాళ్ళకి కొద్దిగా మొండి పట్టుదల కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఆశ్లేష అదృష్టం అనేది మనం చెప్పినప్పటికీ కూడా ఎక్కువ మంది జాతకాల్లో అప్ అండ్ డౌన్స్ చూసాం. అంటే వీళ్ళ దగ్గరికి సంపద రావటం ఎలాగైతే ఈజీ ఉంటుందో, మళ్ళీ దాన్ని ఏదో విధంగా పోగొట్టుకోవడం కూడా. పోగొట్టుకోవటం ఉమ్. అనేది కూడా అలాగే ఉంటుంది. కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారా? సంపాదించుకోవచ్చు. కానీ ఆ అద్భుతం. సంపాదన అనేది ఎప్పుడు కూడా ఇదే ఉంటుంది. ఉమ్. ఎదుగుతూ ఉంటాం, జారుతూ ఉంటాం, అప్ ఎదుగుతూ అండ్ ఉంటాం, డౌన్స్ జారుతూ ఉంటాయా? ఉంటాం. ఓకే, ఓకే. సో, అందుకని 0 నుంచి మళ్ళీ 0, మళ్ళీ పైకి, మళ్ళీ 0 అంతే. సో, పూర్తిగా అడుగంటిపోవటం అనేది గాని, ఉండదు. పూర్తిగా పైకెళ్ళిపోవటం అనేది ఉండదు. ఎప్పుడో ఒక త్రిశంకు స్వర్గంలో స్వర్గం లాంటి అదృష్టం వీళ్ళది. సో, అంతవరకు ఆశ్లేష అనేది ఉంటుంది. తర్వాత సింహ రాశి విషయంలోకొస్తే గనక పుబ్బ నక్షత్రానికి అదృష్టం అనేది ఎక్కువ ఉంటుంది. ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అదృష్టవంతులు. పుబ్బ లేదా పుబ్బ. పూర్వ పల్గుని అని పిలుస్తారు. పూర్వ పల్గున అంటాం. జనరల్‌గా ఆళ్ళకి అవ్వాల్సినవన్నీ కూడా ఇంచుమించుగా కరెక్ట్ టైంలో అవుతాయి. అంటే పెళ్ళంటే ఆడవాళ్ళనుకోండి ఇంచుమించు 23, 24 లోపు అయిపోతాయి. మగవాళ్ళు కూడా ఇంచుమించు 27, 28 మధ్యలో అయిపోతాయి. అందుకని పుబ్బ కూడా మంచి నక్షత్రం. జనరల్‌గా డబ్బుకి ఇబ్బంది ఉండదు. అది కూడా మంచి నక్షత్రం. తర్వాత వచ్చేప్పటికి కన్యా రాశి. సో, కన్యా రాశిలోకి వచ్చేప్పటికంటే ఇక్కడ సింహరాశిలో ఉత్తర కన్నా కూడా కన్యా రాశిలో ఉత్తర పవర్‌ఫుల్. ఉత్తర. అంటే సింహరాశి మీకు ఓన్లీ ఉత్తరం ఒకటో పాదం ఒకటే ఉంటుంది. కానీ కన్యా రాశిలో ఉండే ఉత్తరం మటుకు మంచిది. సో, అక్కడ వీళ్ళు కొంతవరకు ఏమంటాం వ్యాపారాల ద్వారా కన్నా కూడా సాధారణంగా ఉద్యోగాల ద్వారానే ఎక్కువ అదృష్టం రావటం అనేది ఉంటుంది. సో, వ్యాపార పరంగా వెళ్ళటం అనేది అంత శ్రేయస్కరం కాదు ఉత్తరకి. హ్మ్. సో, అలా వెళ్ళి మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటే మాత్రం భంగపడే సూచనలు. ఓహ్! ఓకే. సో, అలా కాకుండా ఉద్యోగాన్ని నమ్ముకుని పైకెదిగితే మటుకు అదృష్టం వీళ్ళకి బాగా కలిసి రావటం అనేది ఉంటుంది. కనుక అది కూడా మంచిది. ఇక తర్వాత మనం ఎప్పుడూ కూడా నక్షత్రాల్లోకి వచ్చేప్పుడు కన్యా రాశిలోనే హస్త, ప్రశస్త అని హస్త, ప్రశస్త. ఓహ్! సో, అందుకని ఇక్కడ అదృష్టం అనే దాంట్లో హస్తకెందుకుంటుంది అంటే గనక, వీరి జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ధనం మటుకు వీరికేదో రకంగా అందుతుంది. అంటే ఒక 24, 25 ఏళ్ళ దాకా వీళ్ళే సంపాదించారు అనుకుందాం. ఆ తర్వాత భార్య హెల్ప్ అవ్వచ్చు. తర్వాత భార్య కూడా కొద్దిగా ఇబ్బంది పడిందనుకోండి, పిల్లలు హెల్ప్ అవ్వచ్చు. అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయ సహకారాలతో అయినా సరే వీళ్ళు జీవితంలో ధనానికి ఇబ్బంది లేకుండా ముందుకు రావటం అనేదైతే ఉంటుంది. కానీ ఖచ్చితంగా వీళ్ళు ఎవరో ఒకళ్ళ మీద డిపెండెంట్. హ్మ్. ఎవరో ఒకళ్ళ సహాయ సహకారాలతోని ఎక్కువ బాగా ముందుకు రావటం అనేది ఉంటుంది. అందుకని హస్త, ప్రశస్త అనే సామెత అందుకే వచ్చింది. సో, అందుకని వాళ్ళు అంతవరకు అదృష్టం. వాళ్ళ అదృష్టం. ఇక తర్వాత ఏదైతే తులారాశి ఉందో అందులో ఖచ్చితంగా చిత్త, స్వాతి అంతకు ముందులాగానే హ్మ్. వీళ్ళు కూడా ఈ విషయాల్లో కూడా అదృష్టవంతులే. హుహు. తెలివైన వాళ్ళు అదృష్టవంతులు. అబ్బా! అదృష్టవంతులు. 2 సూపర్‌గా. కలుస్తాయి వాళ్ళకి సాధారణంగా. అందుకని జనరల్‌గా మీరు చూసినప్పుడు చిత్త నక్షత్రం వాళ్ళకి 2 కలిసొస్తాయి. హ్మ్. స్వాతి నక్షత్రం అనేది కొద్దిగా రాహువుకి సంబంధించిన నక్షత్రం కాబట్టి కొద్దిగా మైండ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండకపోవచ్చు. కానీ ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు చాలా అదృష్టము, జ్ఞానము 2 ఉంటాయి వాళ్ళు ఎంచుకునే రంగం బట్టి. సో, అది ఇంకొద్దిగా పవర్‌ఫుల్ అని చెప్పాలి స్వాతితో పోలిస్తే. హ్మ్. తర్వాత వచ్చేప్పటికి మనకింకా వృశ్చిక రాశిలో ఏ నక్షత్రం కూడా అంత అదృష్టం కాదు. కాస్త ఉన్నంతలో అయితే గనక ఏమంటాం 3 నక్షత్రాలు అంటే విశాఖ 4 పాదం, జ్యేష్ఠ, అనురాధ. వాళ్ళలో పోలిస్తే ఒక పిసరు అనురాధ కొద్దిగా అదృష్టం. హ్మ్. ఏదో విధంగా నెట్టుకు రావటం అనేది. అవసరానికి వీళ్ళకి కూడా ఎంతో కొంత డబ్బు లభించడం అనేది. ఇక తర్వాత వచ్చేది ఏదైతే ధనుర్రాశి ఉందో అక్కడ ఖచ్చితంగా మళ్ళీ పూర్వాషాఢ. పూర్వాషాఢం. మళ్ళీ శుక్ర నక్షత్రం. శుక్ర నక్షత్రం. ఎందుకంటే పూర్వాషాఢ శుక్రుడి నక్షత్రం అటు భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఖచ్చితంగా అదృష్టం. అదృష్టం ఉంటే జీవితంలో ఒక్కసారైనా సరే భోగభాగ్యాలు అనుభవించడం అనేదైతే ఉంటాయి. సో, వాళ్ళు నిలుపుకుంటారా, నిలుపుకోరా అంటే మనం తర్వాత జాతకాలు గానీ, బట్ హ్మ్. జీవితంలో ఒక్కసారైనా మేము అనుకున్న భోగాలు అనుభవిస్తామా అంటే మాత్రం అనుభవిస్తారు వాళ్ళు. సో, ఆ రకంగా వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులే. ఇక
తర్వాత మకర రాశిలోకి వచ్చేప్పటికి ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఓ, అదృష్టం ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అంటే వీళ్ళేమవుతుందంటే జనరల్‌గా ధనిష్ట నక్షత్రం యొక్క అదృష్టం ఎలా ఉంటుందంటే వాళ్ళు కింద స్థాయిలో ఉన్నా కూడా దానికి నామోషి పడకుండా సంపాదన పెంచుకోవటం అనేది. ఉమ్, పెద్ద స్థాయి ఉన్నవాడికి ఇంక చెప్పాల్సిన అవసరం ఉండదు కదా! సో అంటే వీళ్ళకి ధనిష్ఠకి ఏంటంటే కొద్దిగా మొహమాటం అనేది గాని, నామోషి పట్టం గాని అది కొద్దిగా తక్కువుంటాయి. సో అందుకని అడుగు నుంచి వచ్చినా కూడా సిగ్గుపడకుండా పైకి రావటం అనేది. అది మనం కొంతమంది చూస్తూ ఉంటాం కదా! ఒకప్పుడు ఎప్పుడో పలానా హోటల్‌లో పలానా పని చేశాడు. ఇవాళ హోటలే కొనేసాడంట. అవును, సో అట్లాంటివి అలాంటి వాళ్ళు. ధనిష్ట. సో ధనిష్ట అనేది నామోషి పడదు. సూపర్. సో అది అందుకని అది కొంతవరకు మంచి క్వాలిటీ సార్ అది యాక్చువల్లీ. అది అందుకని మనిషి నక్షత్రం ధనిష్ట అనేది. తర్వాత ఇంకా దీంట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇంచుమించు కుంభరాశిలో అయితే గనక అంత స్థాయి అదృష్టం ఎవరికీ లేదు. అక్కడ కాస్త అదృష్టం మటుకు మీన రాశిలో ఉత్తరాభాద్రకు ఉంది. ఉత్తరాభాద్ర. సో ఉత్తరాభాద్ర కూడా అదృష్టవంతులుగానే చెప్పాలి. అయితే ఉత్తరాభాద్ర వాళ్ళకి కూడా వ్యాపారం అంత మంచిది కాదు. Hmm. సో సాధ్యమైనంత వరకు కూడా ఉద్యోగ రంగంలో వెళ్తే గనక మంచి రాణింపు రావడానికి ఉంటుంది. రైట్. సో ఇవి ఈ రకంగా 14 నక్షత్రాలు అదృష్టవంత. అంటే సగం వచ్చినట్టు 50% వచ్చినట్టు. హా, అదృష్టం ఉంటుంది డిఫాల్ట్ గా. Right. మనం జాగ్రత్తగా పిల్లలు ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చక్కగా తీర్చిదిద్దడం, పెంపకంలో జాగ్రత్తలు కనుక తీసుకుంటే అంతే కదా. అదృష్టం ఇప్పుడు ఇంకా కలిసి వస్తుంది. మనకి కొంత శ్రమ పడితే మిగతా అదృష్టం మన నక్షత్రంలో కలిసి ఉంది. వస్తుంది. యా, సో ఆ శ్రమ కూడా లేదు, మొత్తమే అదృష్టం కావాలంటే అది కాదు. అట్లా ఎప్పటికీ అవ్వదు. అలా అవ్వదు. Right. ఆ మాత్రం కొద్దిగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా Right. మంచి లైఫ్ పొందడానికి ఉంటుంది. మిగతా నక్షత్రాలు మరి మా నక్షత్రాలు లేవా అంటే మీకు వేరే క్వాలిటీస్ ఉంటాయి. వేరే అదృష్టం కాకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది, కష్టపడే తత్వం ఉంటుంది. రైట్ ఎండ్ ఆఫ్ ది డే కష్టపడుతున్నాము అని అంటే కూడా అది కూడా రైట్. హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ పే. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా వేరే టాపిక్ లో వేటిగా ఉంది ఏ నక్షత్రానికి ఉండే ఏంటి శక్తి అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. Right. రైట్ సార్, ఇప్పటికైతే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. Right.